హలో మై డి బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ 11 నుంచి జూన్ 20 వరకు మీ లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, మీ లైఫ్లో ఏం జరగబోతుంది. దిస్ ఇస్ నాట్ ఈ ప్రిడిక్షన్స్. నేను ప్రిడిక్షన్ పైన అంత హోప్ పెట్టుకోను, ఎందుకంటే లైఫ్ని, ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో ఒక గైడెన్స్ రూపంలో తీసుకొని నేను ఏవైతే మెసేజెస్ ఇస్తానో ఈ యొక్క వీడియోలోని ఆ వాటిని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక డివైన్ గైడెన్స్, ఇవన్నీ డివైన్ టూల్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. దిస్ ఈస్ ఫైల్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ ఫైల్ నెంబర్ 2 అండ్ దిస్ ఈస్ ఫైల్ నెంబర్ 3. ద హెరోఫంట్, ద స్ట్రెంగ్త్ అండ్ ద వరల్డ్. మీ యొక్క పైని మీరు ఇంట్యూటివ్లీ చూస్ చేసుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫైల్ నెంబర్ 1లో మళ్ళీ కలుద్దాం. హలో, ఫైల్ నెంబర్ 1 ఎవరైతే ద హెరోఫంట్ ని చూస్ చేసుకున్నారో, ఐ థింక్ ఫైల్ నెంబర్ 1 మీరు మీ యొక్క పర్సన్ నుండి కమిట్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ నుండి కాల్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు, వాటి గురించి వెయిట్ చేస్తున్నారు. ఐ మీన్ నాకు తెలిసి మీ యొక్క హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినన్, లవర్స్, సెపరేషన్, సేమ్ జెండర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎక్స్ట్రా మెటీరియల్ అఫేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ పర్సన్తో మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ నుండి మీరు కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు. ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ లవ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా పిక్ అవుతున్నాయి. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఈవెన్ ఇంట్యూటివ్లీ అవ్వచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అవ్వచ్చు. ఓకే, ఐ థింక్ నాకు తెలిసి మీరు కమిట్మెంట్ గురించి చూస్తున్నారు, మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి చూస్తున్నారు, అండ్ లవ్లో రిలేషన్షిప్లో ఉన్నట్లయితే, ఈవెన్ ఇన్ కాంటాక్ట్ అండ్ నో కాంటాక్ట్లో ఉన్నట్లయితే మీ పర్సన్ నుండి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో, యూనివర్స్ ఏం చెప్పాలనుకున్నదో చూద్దాం. యూనివర్స్ ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ జూన్ 11 నుంచి జూన్ 20 వరకు వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది? ఎవరైతే ఫైల్ నెంబర్ 1ని చూస్ చేసుకున్నారో, ద హెరోఫంట్ని చూస్ చేసుకున్నారో, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ జూన్ 11 నుంచి 20 వరకు? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, 6 ఆఫ్ కప్స్. ఓకే, oh, page of swords. Okay, okay. Oh, 9 of swords. Don't do overthinking, file number 1. Page of wands and page of swords. Okay, and bottom of the deck, the tower. Okay, file number 1. చూడండి, మీ పర్సన్ నుండి మీరు డెఫినెట్లీ ఈ యొక్క జూన్ 11 నుంచి జూన్ 20 వరకు మీ పర్సన్ నుండి మీరు రీచ్ అవుట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా రీచ్ అవుట్ చేస్తారు. మీ పర్సన్ నుండి కాల్ కానీ, మెసేజ్ కానీ, రీకన్సిలేషన్స్ అయితే ఉన్నాయి, రీయూనియన్ అయితే ఉంది. ఎందుకంటే 6 ఆఫ్ రీయూనియన్కి సంబంధించింది, రీకన్సిలేషన్కి సంబంధించింది. తప్పకుండా మీ పర్సన్ మిమ్మల్ని మీ రీచ్ అవుట్ చేస్తారు, కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీ కమిట్మెంట్తో కొంతమందికి కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది మూవ్ ఆన్ కూడా అయిపోయారు. ఏదైతే పాస్ట్ రిలేషన్షిప్లో ఉన్నో కొంతమంది సిచ్యువేషన్లో నేను చెప్తున్నా, అందరిది కాదు, కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ నుండి మీరు మూవ్ ఆన్ కూడా అయిపోయి కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, కొత్తగా ఆలోచిస్తున్నారు, పాస్ట్ రిలేషన్షిప్ని పూర్తిగా బ్రేక్ చేస్తున్నారు, పూర్తిగా కట్ ఆఫ్ చేస్తున్నారు. ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కానీ ఆ పర్సన్కి మీరు ఓకే, ఇంతవరకు అయిపోయింది, ఏదో అయిపోయింది, బట్ నౌ నువ్వు నీ దాన్ని వెళ్ళు, నేను నా దాన్ని వెళ్తాను అలా చెప్పి మీ యొక్క న్యూ రిలేషన్షిప్ అంటే న్యూ సైకిల్లోకి మీరు ఎంటర్ అవబోతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య టవర్, కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమంది ఇన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. అండ్ ఓల్డ్ సైకిల్స్ అనేవి, కొన్ని ఓల్డ్ సైకిల్స్ అనేవి
పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి. న్యూ సైకిల్లో కొంతమంది అడుగు పెడుతూ ఉన్నారు. కొంతమంది కమిట్మెంట్ అనేది లభిస్తుంది మీ పర్సన్ నుండి. కొంతమంది మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యారేజ్ డేట్ అనేది ఈ యొక్క జూన్ 11 అంటే జూన్ 16 నుంచి జూన్ 20 వరకు మీకు మీ పర్సన్ నుండి కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్న మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ డివోర్స్ మీ పార్ట్నర్కి మీ భార్యాభర్తలు అయినట్లయితే మీ పర్సన్కి మీకు మధ్య డివోర్స్ ఏవైనా కేసెస్ నడుస్తున్నట్లయితే డివోర్స్ నుండి విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ మీరు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. మీ భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఉంది. ఏదైనా సెకండ్ మ్యారేజ్ కావాలనుకునే సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా లవ్ పరంగా. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, కొత్తగా రిలేషన్షిప్లో చేరిన వాళ్ళు, మీ యొక్క పార్ట్నర్ ఒక అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. స్వాట్స్ అనేది ఇంట్యూషన్కి సంబంధించింది. కొన్ని డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఆలోచిస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు లైఫ్ పైన అండ్ లవ్ పరంగా కూడా. ఎటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఏం ఆలోచించాలని చూస్తున్నారు. బట్ ఇవన్నీ జరగాలంటే ఓవర్ థింకింగ్ అనేది వదిలేయాలి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. స్లీప్లెస్ నైట్స్ని గడుపుతూ ఉన్నారు. అయ్యో నా లైఫ్ తర్వాత ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది, ఏమైపోతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. నో, అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. డోంట్ డూ ఓవర్ థింకింగ్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుని కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కూడా ఈవెన్ చాలా మంది ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్నపాటి బిజినెస్ అవ్వచ్చు, పెద్దపాటి బిజినెస్ అవ్వచ్చు. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ 2024 ఎండింగ్లోని వాళ్ళకి మనీ లాస్ అయ్యి ఉండొచ్చు, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లోని. డోంట్ వరీ. బట్ అదే మీరు మీ పైన హోప్ని పోగొట్టుకోకుండా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే, ఈవెన్ యాంగ్జైటీని, ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టినట్లయితే, యు ఆర్ డెఫినెట్లీ మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైతే మీ లైఫ్లో గ్రోత్ కావాలనుకుంటున్నారో, ఏదైతే లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, సక్సెస్ అనేది తప్పకుండా లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? ఈ ఓవర్ థింకింగ్ వదిలేసి ఫోకస్ చేసినట్లయితే. మీ యొక్క ఆలోచనలు మీరు ఆలోచించినట్లయితే కాదు, ఆలోచించింది అమలుపరచాలి. మీ లైఫ్లో యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు హ్యారఫండ్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నా అది మీ లైఫ్లోని తప్పకుండా మీరు రీచ్ అవుతారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తుంటారు కాబట్టి బాడీలో పెయిన్స్ వస్తుంటాయి, మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది, కొంతమంది కళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న 1 వీక్ ముందు 1 వీక్ నుండి మీ యొక్క హెడ్లో పెయిన్ ఉండొచ్చు, లేకపోతే మస్కిల్స్లో పెయిన్ అయ్యి ఉండొచ్చు, కళ్ళు నొప్పులు అయ్యి ఉండొచ్చు. ఓకే. ఎక్కువగా మొబైల్ని యూజ్ చేయొద్దు. మీరు రాత్రి చూస్తున్న రాత్రి 3 గంటల వరకు మొబైల్ చూస్తూనే ఉంటారు. చూడను అనుకొని చూస్తూనే ఉంటారు. నో, మొబైల్ కొంచెం పక్కన పెట్టండి. మీ కళ్ళకున్న స్ట్రెస్ని తగ్గించండి. ఓకే. అందుకని మీరు ఎక్కువ యాంగ్జైటీ పెరగడానికి కారణం కూడా ఒక్కొక్కసారి కళ్ళే అవుతాయి. సో కళ్ళతో ఏదైనా చూడడం తగ్గించండి. మనం ఏదైనా చూడండి, మన ఎనర్జీని ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. ఏవైనా సరే మనం మొబైల్లో చూస్తుంటాం, కొన్ని నెగిటివ్ చూస్తుంటాం, పాజిటివ్ చూస్తుంటాం. పాజిటివ్ చూస్తుంటే పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్ చూస్తుంటే నెగిటివ్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంటామో ఆటోమేటిక్గా అది అట్రాక్ట్ అయిపోతుంది, కళ్ళతో చూస్తున్నాయి కాబట్టి. అదొక ఎనర్జీ. సో తర్వాత మీ లైఫ్లో మీరు సఫర్ అవుతారు. ఓకే. రీకన్సిలేషన్ అయితే ఓకే పక్కాగా ఉంది ఈ జూన్ 11 నుంచి 20 వరకు. సో డోంట్ వరీ. కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ మీ యొక్క ఈ యూనివర్స్ ఇక్కడ ఇస్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అంటే, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేయండి. ఐ థింక్ మీరు ఎంతో ఎఫర్ట్స్ చేస్తున్నారు. ఈవెన్ మీకే రెసినేట్ అవుతుందో అది తీసుకోండి. లవ్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు. ఈ మూడిట్లోని మీరు ఎఫర్ట్స్ చేస్తున్నారు. గత 8 నెలలుగా 9 నెలలుగా అవ్వచ్చు, 2024 నుండి అవ్వచ్చు చేస్తున్నా. కానీ దానిలో రిజల్ట్ అనేది లేదు. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీకు లభించట్లేదు. ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ రిజల్ట్ అనేది లేదు. సో అలా అయినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అది మీ జీవితాన్ని షేక్ చేస్తుంది. ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది లైఫ్లో టవర్ మూమెంట్ వచ్చేసింది, కొంతమంది లైఫ్లో టవర్ మూమెంట్ రాబోతుంది. సో బివేర్. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని పాజిటివ్ వే. టవర్ అంటే ఏంటి? షేక్ చేస్తుంది ఒక మనిషిని. మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగట్లేదు.
అది మన యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, మన ఆలోచనను అతలాకుతలం చేస్తుంది, మన యొక్క మైండ్ సెట్ని అతలాకుతలం చేస్తుంది. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు డోంట్ డూ ఓవర్ థింకింగ్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పనుల మీద ఫోకస్ చేయండి. ఆ నెగిటివ్ థింగ్స్ పైన, నెగిటివ్ పర్సన్స్తో దూరంగా ఉండండి. అలా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీరు ఏదైతే చేస్తారో తప్పకుండా 100% రిజల్ట్స్ అనేవి అందులో కనబడతాయి. అండ్ యూనివర్స్ ఇంకోటి ఏం చెప్తుందంటే, ఏదైతే ఒకే వేలో మీరు వెళ్తున్నారో, ఒకే డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లో మీకు రిజల్ట్స్ అనేవి లభించకపోయినట్లయితే న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. అదే సాధించడానికి ఆ వేలో అంటే దానిలోనే గ్రోత్ సంపాదించాలని, ఈవెన్ లవ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, ఒక దారిలో మీరు వెళ్తే ఆ దారిలో మీకు రిజల్ట్ కనబడకపోతే వేరే దారి ఎంచుకోండి దాన్ని సాధించడానికి. ఓకే, అండ్ యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. యూనివర్స్ ఇంకేం మెసేజ్ అయిపోతుంది. పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ 6 of Cups. యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది? ఓ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఓకే, కంఫర్ట్ జోన్ నుండి బయటికి నేను ఇప్పుడే చెప్పాను. ఏదైతే మీరు రిస్క్ తీసుకోవట్లేదు, మీ లైఫ్లో యాక్షన్స్ తీసుకోవట్లేదు. యాక్షన్స్ తీసుకుంటే ఏమైపోతుందో ఏంటో, ఒకవేళ నేను అది చేసినట్లయితే నేను ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అది విడిచిపెట్టేయండి. ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అని మనం ఏదైనా ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేసి మనం ఆ పని చేసినట్లయితే ఆ పనిలో ఇప్పుడు గ్రోత్ అనేది మీకు లభించదు. సో కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. ఏదైతే మీ మైండ్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు ఐడియాస్ ఇస్తుందో ఆ ఐడియాస్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. టేక్ యాక్షన్, డూ యాక్షన్. ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. రిస్క్ తీసుకోండి. మీ లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే అవ్వదు. ఇంకా నేను కూర్చుంటాను, వాటంతటిగా అవే పనులు అయిపోతాయి. నో 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 నో, వాటంతటిగా అవి ఏమీ జరగవు. ఎఫర్ట్స్ చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మీ లైఫ్లో మీరు ఏ గోల్కైనా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి అని చెప్తుంది. యాక్షన్ తీసుకోమని చెప్తుంది యూనివర్స్. నెక్స్ట్ ఇంకేం? పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 of Swords. ఏం మెసేజెస్? ఓ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. ఓకే, యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే, పాయింట్ నెంబర్ 1, పాస్ట్ ఏదైతే మీ పాస్ట్ని మీరు కోరుకుంటున్నారు, ఓకే, దాన్ని అలాగా పట్టుకొని ఉండొద్దు. విడిచిపెట్టేమని చెప్పట్లేదు. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. పాస్ట్ మీరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది మీకు లభించట్లేదు. మీ పాస్ట్ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు, బట్ వదిలేయండి. మీ చేతుల్లో లేని దాన్ని భగవంతుడికి సరెండర్ చేసేయండి, డివైన్కి సరెండర్ చేసేయండి. పట్టుకుని ఉండదు. ఏదైనా మనం గట్టిగా పట్టుకుని ఉన్నట్లయితే, దాని వెనకాల పడినట్లయితే అది ఇంకా మన నుండి దూరం అవుతుంది. సో లెట్ గో, సరెండర్ చేయండి, లెట్ గో చెప్పేయండి. ఏదైతే అది అవుతుంది. మీ ప్రయత్నాలు చేశారు బట్ మీకు వల్ల కాలేదు. సో లెట్ గో చెప్పండి. మీ పనుల్లో మీరు ఉండండి. గట్టిగా పట్టుకుని ఉండదు మీ పాస్ట్ని. ఎప్పుడైతే దాన్ని మనం రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్గా అది మీ దగ్గరికి వస్తుంది. ఆటోమేటిక్గా మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీ యొక్క పవర్ థాట్ కార్డ్స్. మీ యొక్క మైండ్ మీకు ఏం చెప్తుంది? మీరేం వినట్లేదు. మీ మైండ్ మీకు గైడ్ చేస్తుంది కానీ మీరు దాన్ని ఏం వినట్లేదు. మీ మైండ్ ఏం గైడ్ చేస్తుంది, మీరేం వినట్లేదు. చూద్దాం. పవర్ థాట్ కార్డ్స్, ఇది మీ మైండ్కి సంబంధించింది. మీ మైండ్ మీకు ఎన్నో రోజుల నుండి గైడ్ చేస్తూ ఉంది, ఇది చెయ్యు అది చెయ్యి అని, కానీ మీరు వినట్లేదు. అది ఏంటి ఆ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది మీ మైండ్? మీ మైండ్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? Wow, I experience love wherever I go. Love is everywhere and I am loving and lovable. Loving people fill my life and I find myself easily expressing loving to others. Yes, నేను ఇక్కడ అదే చెప్పాను. ఇక్కడ మీకు అదే మెసేజ్ వచ్చింది. పాస్ట్ని పట్టుకుని ఉండొద్దు, దాన్ని లెట్ గో చెప్పండి. మీ చేతుల్లో లేనిది ఆటోమేటిక్గా అది మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. సో you are enough, you are good enough, you are very very lovable person, you are very kind hearted, you are very pure hearted. యూనివర్సిటీ ఇక్కడ చెప్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఒక ప్రేమను మాత్రమే స్ప్రెడ్ చేయగలరు, ఇంకా దేన్ని కాదు.
ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, పాజిటివ్ థింకింగ్తో ఉండండి. మీకు మీరు అఫర్మేషన్స్ చెప్పుకోండి. ఐఎమ్ లవబుల్ పర్సన్, ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్, లవింగ్ పీపుల్ ఫీల్ మై లైఫ్. మీ ఆటోమేటిక్గా మీరు అదే పీపుల్స్ని అట్రాక్ట్ చేస్తారు ఎవరైతే లవబుల్ పర్సన్స్. అండ్ మీరు ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. చాలా మంది అనుకుంటున్నారు నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఎప్పుడు ఎందుకే జరుగుతుంది, నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు. ఐ థింక్ నాకు చాలా మంది అదే ఆలోచిస్తున్నారు, ఫైల్ నెంబర్ 1 సాడ్ అవుతున్నారు. నో, ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయండి. నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఎప్పుడు అంతం అనేది ఉండదు, ప్రేమకు అనేది ఎప్పుడు అంతం ఉండదు. సో ఆటోమేటిక్గా మీరు ఆ ట్రూ లవ్ని అట్రాక్ట్ చేయగలరు. ఈజీలీ ఎక్స్ప్రెస్ లవ్ టు అదర్స్, యు ఫైండ్ ట్రూలీ లవ్ పీపుల్. ఇది మీ మైండ్ అనేది, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ అనేది మీకు ఎప్పుడు నుండో చెప్తుంది, బట్ మీరు వినట్లేదు. వినండి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది. ఇంకా ఏం ఇంకా ఏం చెప్తుంది మీ పవర్ థాట్ కార్డ్స్ చూద్దాం. మీకు ఇన్నర్ ఇంట్యూషన్ మీకు ఇంకా ఏం గైడ్ చేస్తుంది, ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, మీరు వినట్లేదు. మై లైఫ్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. వావ్, వండర్ఫుల్. మై లైఫ్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. Everything in my life works now and forevermore. ఇదే అఫర్మేషన్స్ మీ లైఫ్లో యూజ్ చేయండి. ఫైల్ నెంబర్ 1, యువర్ లైఫ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ వర్క్ అవుతున్నాయి, బట్ మీకు కనబడట్లేదు, ఇన్విజిబుల్లో ఉన్నాయి. కానీ మీ యొక్క బిహైండ్ డివైన్ మీకు హెల్ప్ చేస్తుంది. యూఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్, యూఆర్ డివైన్లీ గైడెడ్. వావ్ 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 వావ్. ఓకే, దిస్ ఇస్ ఫైల్ నెంబర్ 1. మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో ఇవనేది హ్యాపెనింగ్ అనేది అవుతుంది, ఇటువంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ యొక్క మైండ్ సెట్ని కొంచెం చేంజ్ చేయండి, మీకు ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైతే ఇన్నర్ ఇంట్యూషన్ ఐడియాస్ ఇస్తుందో ఐడియాస్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్లీ రీకన్సిలియేషన్ అనేవి ఉన్నాయి, రీయూనియన్ అనేది ఉంది. అలాగే కొంతమంది కొన్ని సైకిల్స్ని ఎండ్ చేస్తున్నారు, న్యూ సైకిల్స్లోకి అడుగు పెట్టబోతున్నారు, కమిట్మెంట్ అనేది లభించబోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్లో చెప్పండి డివైన్ థ్యాంక్ యూ సో మచ్, డివైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే 222 ఎనర్జీని క్లైమ్ చేయండి. ఓకే, 5 2లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హలో, ఫైల్ నెంబర్ 2 ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఫాలో అయ్యవచ్చు, ద స్ట్రెంగ్త్ని మీరు చూస్ చేసుకున్నారు. ఐ థింక్ ఫైల్ నెంబర్ 2 ఈ జూన్ 11 నుంచి జూన్ 20 వరకు, జూన్ 11 నుంచి జూన్ 20 వరకు మీ లైఫ్లో మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోబోతున్నారు, మేజర్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. ఆ డెసిషన్స్ పర్మనెంట్లీ డెసిషన్స్ అవ్వచ్చు. మీ లైఫ్లో కాన్ఫిడెన్స్తో తీసుకోబోతున్నారు. అండ్ మీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. మీరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. మీరు మీ లైఫ్లో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలని తెలుసుకున్నారు. కొంతమంది తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోబోతున్నారు ఈ జూన్ 11 నుంచి 20 లోపల. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి ఈ యొక్క 10 డేస్లో రాబోతున్నాయి. అవి ఏంటి, ఏం తెలుసుకోబోతున్నారు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం మీ యొక్క టారోట్ కార్డ్స్ ద్వారా. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే ద స్ట్రెంగ్త్ కార్డ్ని చూస్ చేసుకున్నారో ఈ జూన్ 11 నుంచి జూన్ 20 లోపు వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏం జరగబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ 4 ఆఫ్ వాండ్స్ ఛాన్స్ కొట్టారు. ఓకే, 4 ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్. ఇంట్రెస్టింగ్. 9 ఆఫ్ వాండ్స్. ఓకే, 2 cards. 3 of coins and 3 of swords and 8 of swords. Oh my gosh. Oh my god. File number 2. What happened to you in life? 3 of coins, 3 of swords and 8 of swords. Okay. And bottom of the deck, 2 of coins and 2 of pentacles. Okay. File number 2.
ఇదివరకే చెప్పాను, మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చేస్తూ ఉన్నారు కూడా. నాకు ఇక్కడ ఎక్కువగా చూస్తూ ఉన్నట్లయితే ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు అండ్ రిలేషన్షిప్ పరంగా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు అండ్ మెంటల్ హెల్త్ పరంగా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. ఫిజికల్ బాడీ అయితే బాగానే ఉంది, కానీ ఫిజికల్ బాడీకి స్ట్రెంగ్త్ రావాలంటే మెంటల్లీ కూడా మీరు బాగుండాలి కదా. మెంటల్లీ మీరు ఎప్పుడైతే బాగోలేదు, మీ మైండ్ సెట్ ఎప్పుడైతే బాగోలేదు, ఫిజికల్గా మీరు ఎంత ఆహారాన్ని తీసుకున్నా కానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా కానీ, ఎటువంటి డైట్ని ఫాలో అయినా కానీ అది పనికిరాదు. ఎందుకంటే మెంటల్లీ మీరు స్టెబిలిటీ అనేది లేదు, ఏమీ ఆలోచించలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. సో ఏమీ చేయలేకపోయినట్లయితే ఏమవుతుంది, లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇక్కడ ఇస్తున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ యొక్క జూన్ 11 నుంచి జూన్ 20 వరకు మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు ఫాలో అవ్వండి. అంటే మీ యొక్క ఇన్నర్ వర్క్ అనేది చేయండి. బయట వరల్డ్ వేరు, మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది వేరు. మనలో అంటూ ఒక ఇన్నర్ వరల్డ్ అనేది ఉంది, మనలో అంటూ ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి, మనలో అంటే మన బాడీలో కూడా ఒక ప్రపంచం అనేది ఉంది. ఇన్నర్ వరల్డ్, సైకిక్ వరల్డ్. ఆ సైకిక్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ అవుతుంది, మంత్రా చాటింగ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. వీలైనంత వరకు మెడిటేషన్ చేయమని చెప్తూ ఉన్నారు యూనివర్స్ మీకు. ఎందుకంటే మీ బ్యాలెన్స్ అనేది లేదు. అందుకే 2 of coins, మెటీరియలిస్టిక్ లైఫ్, లాజికల్లీ అండ్ ఎమోషనల్లీ రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ఎక్కువగా లాజికల్ అయిపోకూడదు, ఎక్కువగా ఎమోషనల్ అయిపోకూడదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని లైఫ్లో ఉండాలి. ఈ రెండు మీది బ్యాలెన్స్ అనేది లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నావ అనేది ఉంది, పడవ రెండు పక్కల నుండి కర్రలతో మనం ఇది తోలినట్లయితే, ఓకే నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, తోలినట్లయితే అది బ్యాలెన్స్లో వెళ్తుంది. మీరు ఒకవైపు నుండి తోలినట్లయితే అది బ్యాలెన్స్లో ఉండదు, ఇలా 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 అవుతూ ఉంటుంది. ఇలా అంటుంటే మన లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంటే, లాజికల్లీ అండ్ ఎమోషనల్లీ రెండిట్లోని బ్యాలెన్స్ అనేది లేదు. ఆ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో లేదు. సో ఆ బ్యాలెన్స్ మీ లైఫ్లో లేకపోవడం వల్ల 4 of Wands హ్యాపీనెస్ని మీ లైఫ్లోని మీరు అచీవ్ చేయలేకపోతున్నారు. వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. అన్నీ వస్తున్నట్టే, అన్ని ఆపర్చునిటీ, జాబ్ పరంగా అవ్వచ్చు, ఓకే, హెల్త్ పరంగా అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, అన్ని ఛాన్సెస్ వస్తున్నాయి, కానీ వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతున్నాయి. హ్యాపీనెస్ అనేది దగ్గరలోనే ఉంది, మీ కార్నర్లోనే ఉంది, కానీ దానికి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు? స్ట్రెంగ్త్ అండ్ 4 of Wands మధ్య 4 of Swords వచ్చింది. మెడిటేషన్ చేయండి, మీకు ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకోండి, మళ్ళీ మీ యొక్క బాడీని రీజనరేట్ చేయండి. మీ బాడీలో శక్తి అనేది లేదు. శక్తి అంటే మీరు రోజు తింటున్నాను, 3 పూటలు తింటున్నాను, నా బాడీ శక్తి, అది ఆ శక్తి కాదు, పొటెన్షియల్. మనిషికంటూ ఒక ఆలోచించడానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? బ్రెయిన్ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? హార్ట్ అండ్ బ్రెయిన్ అనేది మనకి ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయి మనల్ని. సో దిమాగ్ అనేది ఇప్పుడు లాజికల్ థింకింగ్ చేస్తుంది, హార్ట్ అనేది ఎమోషనల్ థింకింగ్ అనేది చేస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్లో ఉంచాలంటే మెడిటేషన్ చేయాలి. ఈ రెండింటిని చేసినట్లయితే కాన్ఫిడెన్స్తో మీరు ఏదైనా ఈ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇక్కడ 9 of Wands డోంట్ గివ్ అప్ చేయొద్దు. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. డోంట్ గివ్ అప్ చేసినట్లయితే లైఫ్లో ఏం రాదు. ఐ థింక్ నాకు తెలిసి మీరు రిలేషన్షిప్లో అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, ఏ ఆస్పెక్ట్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే, డోంట్ గివ్ అప్ చేయకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉండండి. అవుట్కమ్ అనేది ఆటోమేటిక్గా ఈ రోజు రాకపోవచ్చు, కానీ రేపటి రోజు మీరు తప్పకుండా దాన్ని రీచ్ అవుతారు ఆ గోల్కి. ఐ థింక్ ఇది ఎక్కువగా రిలేషన్షిప్ పరంగా ఇటువైపు వచ్చిన కార్నర్. Oh my god. 3 of Coins, 3 of Swords and 8 of Swords. Yes, relationship, definitely. రిలేషన్షిప్లో మీరు బ్రేకప్ని ఫేస్ చేసినట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్ నుండి బయటికి రండి. 8 of Swords మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్లో ఉన్నారు. అరే నా లైఫ్ ఇంతేనా, మంచి చేసిన వారికి ఎప్పుడు ఇలాగే జరుగుతుందా, నేను ఎంతగానో ప్రేమించాను, ట్రూ లవ్ చేశాను, బట్ ఎదుటి వారు నన్ను మోసం చేశారు, ఈ రోజుల్లో నిజంగా ప్రేమించిన వారికి విలువ లేదు, అది లేదు ఇది లేదు అని మీరు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నో. ఎప్పుడైనా సరే నిజంగా ప్రేమించే వాడికి నిజమైన ప్రేమ అనేది దొరుకుతుంది. లేట్ అయినా అవ్వచ్చు, కానీ ప్రేమ పని ఎప్పుడు విశ్వాసం అనేది పోకూడదు. ఎందుకంటే లవ్ అనేది
లవ్ ఈజ్ డివైన్. ప్రేమ అనేది స్వయంగా ఈశ్వర స్వరూపం. సో అటువంటి ప్రేమను ఎప్పుడు మనం మన లైఫ్ నుండి తీసేయకూడదు. ఎదుటివారు మోసం చేసండి ప్రేమే లేదని కూడా తప్పు. సో 3 of coins, ఈ స్టక్నెస్ నుండి, ఈ యొక్క పెయిన్ నుండి మీరు బయటకు వచ్చినట్టయితే 3 of coins మీ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అవచ్చు, మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ, ఏదైనా కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోయినట్లయితే కమ్యూనికేట్ అవ్వండి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ని, మిస్కమ్యూనికేషన్స్ని రిమూవ్ చేయండి, సాల్వ్ చేయండి. ఇలా సాల్వ్ చేసుకున్నట్లయితే పీస్ఫుల్ రీసొల్యూషన్ మీ రిలేషన్షిప్లోకి వస్తుంది, మీ రిలేషన్షిప్లో లభిస్తుంది. ఓకే, అందుకే ఐ థింక్ ఫైల్ నెంబర్ 2 మీకు ఎక్కువ కార్డ్స్ వచ్చున్నాయి. ఎవరికి ఫైల్ నెంబర్ 1 కూడా ఇలా కార్డ్స్ రాలేదు. అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, యాక్చువల్లీ మీ యొక్క వీడియో రీడింగ్ చేస్తున్నప్పుడు సడన్గా వర్షం స్టార్ట్ అయింది, పవర్ కట్ అయిపోయింది, అన్నీ మీ రీడింగ్ చేస్తున్నప్పుడే అయింది. అండ్ ఆ కార్డ్స్ నేను తీస్తున్నప్పుడు చూసుకోలేదు అవుతుందా కూడా లేదా అనేది. సో కార్డ్స్ అనేవి మీకు ఇక్కడే ఉన్నాయి. హోల్డ్ యువర్ విజన్, ఈ రెండింటికి సంబంధించి మీరు ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నా ఆ గోల్కి తప్పకుండా మీరు రీచ్ అవుతారు. హోల్డ్ యువర్ విజన్. ఓకే, ఆ విజన్ కూడా పర్టికులర్గా కరెక్ట్గా ఉండాలి. హోల్డ్ పట్టుకొని మీరు దానిపైన ప్రయత్నం చేసినట్లయితే, దానిపైన మీరు ఫోకస్ చేసినట్లయితే, కన్సిస్టెన్సీ మీరు మీ యొక్క హార్డ్ వర్క్ని పే చేసినట్లయితే తప్పకుండా దీన్ని మీరు లైఫ్లో చూడగలుగుతారు. ఈ హ్యాపీనెస్ని మీ లైఫ్లో చూడగలుగుతారు. 4 of Wands, సక్సెస్. అండ్ ఈ యొక్క కార్నర్లో వచ్చే చూడండి, ఏ టైమ్ ఫర్ హీలింగ్, టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అండ్ ఏ విన్ అవుట్కమ్ ఇస్ వెరీ ఫోర్కాస్ట్. నేను ఇక్కడే చెప్పాను మీకు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్లయితే 4 of Swords అనేది హీలింగ్ ప్రాసెస్, ఇక్కడ కూడా హీలింగ్, డబుల్ కన్ఫర్మేషన్. 2 of Coins, ఎమోషనల్ అండ్ లాజికల్ పార్ట్స్ని మీరు బ్యాలెన్స్ చేసినట్లయితే, టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ పర్సన్స్ని మీరు రిమూవ్ చేసినట్లయితే, లెట్ గో చెప్పినట్లయితే, అలాగే మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్లయితే, ఫర్గివ్ చేసినట్లయితే, ఎదుటి వారికి మీకు ఎవరైతే మోసం చేశారో వాళ్ళని ఫర్గివ్ చేయడం, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసినట్లయితే, ఇట్స్ హ్యాపెన్ యువర్ లైఫ్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఏ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. మీకు ఇవి చూడొచ్చు మీరు మీ లైఫ్లో. మీరు విన్ అవుతారు. యాక్చువల్లీ చెప్పాలంటే గుడ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి, జడ్జ్మెంట్ అనేది మీకు వస్తుంది, గుడ్ కర్మ, మీరు ఏదైతే లైఫ్లో గుడ్ కర్మ చేశారో, మంచి పనులు చేశారో వాటికి రివార్డ్ అనేది మీకు లభిస్తుంది. ఓకే, ఈవెన్ మీ మైండ్ పవర్ థాట్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. మీ మైండ్ మీకు ఇన్నర్ ఇంట్యూషన్ అనేది చెప్తూ ఉంది, కానీ మీరు ఏం వినట్లేదు, ఏం వినాలి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, మీ యొక్క మైండ్ అనేది మీకు ఎప్పటి నుండో ఏదో గైడ్ చేస్తుంది, కానీ మీరు దాన్ని పెడచమని పెడుతున్నారు. ఏంటది? దాన్ని మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే, దాన్ని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలనుకుంటే అది జరుగుతుంది. ఓకే, మై హోమ్ ఈజ్ ఏ పీస్ఫుల్ హెవెన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు మెంటల్లీ చాలా డౌన్లో ఉన్నారు, సో మెడిటేషన్ చేయండి, మంత్ర చాటింగ్ చేయండి. మై హోమ్ ఏంటి? మీ యొక్క ఇన్నర్ వరల్డ్. హోమ్ ఏంటి? మీ యొక్క శరీరం. మన శరీరమే మన యొక్క గుడి. అటువంటి శరీరాన్ని డిగ్నిటీగా ఉంచండి, శుద్ధిగా ఉంచండి. శుద్ధం ఎప్పుడు అవుతుంది? మెడిటేషన్ చేసేటప్పుడు. My home is a peaceful heaven. I bless my home with love. I put love in every corner and my home lovingly responds with warmth and comfort. I am at peace. మీకు పీస్ అనేది చాలా అవసరం ఈ టైంలో. ఆ పీస్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ కాదు, ట్రిపుల్ కన్ఫర్మేషన్. మెడిటేషన్ కార్డ్ and peaceful heaven, meditation, and time for healing, and take time to breathe out, మెడిటేషన్ కార్డ్స్. ఫైల్ నెంబర్ 2, మీకు మెడిటేషన్ అనేది చాలా అవసరం. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎప్పటి వరకు హీల్ చేసుకోలేరు, ఈ యొక్క ఎనర్జీలోకి రాలేరు. ఓకే, ఇంకేం చెప్పబోతుంది మీ యొక్క పవర్ థాట్ కార్డ్స్ చూద్దాం. ఇంకేం చెప్తుంది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, కానీ మీరు వినట్లేదు. ఏంటది? ఏం చెప్తుంది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్? మీ యొక్క పవర్ థాట్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి? ఓకే, బిగ్గెస్ట్ మెసేజ్ బై ఐఎమ్ విల్లింగ్ టు ఫర్గివ్. నేను ఇక్కడ అదే చెప్పాను, ఫర్గివ్ చేయండి అని. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి. గ్రడ్జెస్ ఉండొద్దు, రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. మీరు
వాటిని రిమూవ్ చేయండి. ఎప్పుడైతే మీ గుండెల్లో భారాన్ని పెట్టుకొని మీరు మీ లైఫ్ని రన్ చేస్తూ ఉంటారో లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ప్రతి నిమిషం బాధను అనుభవిస్తూ ఉంటారు. నో, ఆ గ్రడ్జెస్ని రిలీజ్ చేయండి. Forgiveness of myself and others. Yes, others religious me from the past. Forgiveness is the answer to almost every problem. Forgiveness is a gift to myself. I forgive and I set myself free. ఫర్గివ్ చేయండి. నేను ఇదా చెప్పాను, ఎగ్జాక్ట్లీ మెసేజ్ కూడా ఇక్కడే వచ్చింది. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి, ఎదుటి వాడిని ఫర్గివ్ చేయండి. జస్ట్ మిమ్మల్ని మీరు పీస్ఫుల్గా ఉంచండి. మిమ్మల్ని ఆ యొక్క గ్రడ్జెస్ నుండి ఫ్రీ అవ్వండి. ఎప్పుడైతే ఫ్రీ అవుతారో ఈ యొక్క ఎనర్జీలోకి మీరు వస్తారు ఆటోమేటిక్గా. ఓ మై గాడ్, దిస్ ఈస్ యువర్ రీడింగ్ పైల్ నెంబర్ 2. ఓ మై గాష్, ఐ థింక్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ హ్యాపెన్ టు దిస్ 10 days. ఓకే, దీన్ని ఒక గైడెన్స్గా తీసుకోండి. దిస్ ఇస్ నాట్ ఈ ప్రిడిక్షన్స్. నేనైతే చెప్పాను అది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయినట్లయితే, మీ లైఫ్లో మీరు మూవ్ ఫార్వర్డ్ అయినట్లయితే డెఫినెట్లీ యువర్ లైఫ్ ఈజ్ వెరీ గ్రేట్. ఓకే, అండ్ దీన్ని మీరు 444 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ స్టెబిలిటీ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది. మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ రాబోతుంది. సో 444 నెంబర్తో క్లైమ్ చేయండి. అండ్ యూనివర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, యూనివర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పైల్ నెంబర్ 3లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. హలో పైల్ నెంబర్ 3, ఎవరైతే పైల్ నెంబర్ 3 ద వరల్డ్ చూస్ చేసుకున్నారో ఐ థింక్ మీరు కార్మిక్ బ్లాకేజెస్ నుండి బయటకు వస్తున్నారు. కార్మిక్ బ్లాకేజెస్ అంటే మీ గత జన్మకు సంబంధించిన బ్లాకేజెస్ అవ్వచ్చు. కార్మిక్ బ్లాకేజెస్ అంటే ఏంటంటే ఒకే ప్యాటర్న్లో మీరు ఒక జాబ్ చేస్తున్నవచ్చు, ఒక రిలేషన్షిప్లో అవ్వచ్చు, పదే దాన్నే కంటిన్యూ అవుతున్నారు. అజయ్తో జాబ్ చేస్తున్నారు అంటే ఒకే వేలో మీరు వెళ్తున్నారు. ఆ వేలో వెళ్ళిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి రావట్లేదు, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రావట్లేదు. ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారు, ఆ రిలేషన్షిప్లో మీరు బ్రేకప్ని ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ 2 రిలేషన్షిప్ దానిలో కూడా బ్రేకప్ని ఫేస్ చేస్తున్నారు. ఇలా ఒకే ఎక్స్పెక్ట్లోని మీరు పదే ఫెయిల్యూర్ని ఫేస్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ కార్మిక్ బ్లాకేజెస్. సో అటువంటి కార్మిక్ బ్లాకేజెస్ నుండి బయటకు రాబోతున్నారు. బ్యాడ్ సైకిల్స్ నుండి బయటకు రాబోతున్నారు. అండ్ మీరు ప్రజెంట్స్ ఏదైనా స్ట్రగుల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నారో, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నారో, ఆ సిచ్యువేషన్స్ నుండి మీరు పూర్తిగా బయటికి రాబోతున్నారు. కంప్లీట్ అవబోతుంది. అంటే కొంచెం సమ్ సైకిల్స్ ఆర్ ఎండింగ్ ఇన్ యువర్ లైఫ్, న్యూ సైకిల్స్ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో అక్కడ బిగినింగ్ కూడా ఉంటుంది. సో డోంట్ వరీ. ఓకే, కొన్ని బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. సో ఆ బిగినింగ్స్ ఏంటి? ఈ జూన్ 11 నుంచి జూన్ 20 లోపు ఎటువంటి చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి, ఏం జరగబోతుంది మీ లైఫ్లో అని చూద్దాం. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రిడిక్షన్స్. నేను ముందుగానే చెప్తున్నాను, ఆ ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఐఎమ్ నాట్ ఏ గాడ్, నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే. ఓకే, నేను ఏవైతే ఈ రీడింగ్లో చెప్తున్నానో అవి ఒక మెసేజెస్గా తీసుకోండి. వాటిని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే యూ గోనా లైఫ్ ఈజ్ వెరీ 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 గ్రేట్. ఓకే, నౌ చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో. ఎవరైతే పైల్ నెంబర్ 3ని చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, జూన్ 11 నుండి జూన్ 20 ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం తెలుసుకోవాలి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, 7 of Swords. ఓకే, 7 of Swords, Ace of Pentacles. Okay, 5 of Wands, Page of Cups. Okay, and bottom of the deck the Temperance. ఐ థింక్ పైల్ నెంబర్ 2తో మీరు అట్రాక్ట్ అయ్యారా ఏంటి? పైల్ నెంబర్ 3 చూద్దాం. టెంపరెన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఎస్, 7 of Swords, బీట్రయల్. బీట్రయల్ అంటే మోసం చేయడం. మీరు మీ యొక్క బిజినెస్లో అవ్వచ్చు. అండ్ పైల్ నెంబర్ 3 ఎవరైతే
నాకు ఎక్కువగా బిజినెస్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. ఈవెన్ ఏదైతే మీరు ఆన్లైన్ బిజినెస్ చేసి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆ బిజినెస్లో అయితే మీరు లాస్ అయ్యి ఉన్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ యొక్క పార్ట్నర్, అంటే మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు. నాకు తెలిసి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, దాంట్లో కూడా పార్ట్నర్షిప్. బయట వాళ్ళు మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు డబ్బుల పరంగా. అండ్ లవ్ పరంగా కూడా మీరు మీ పర్సన్ నుండి బ్రేకప్ని అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ నాకు కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని వదిలేశారు. బీట్రయల్స్ని అయితే మీరు ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో. పాయింట్ నెంబర్ 3, దాని నుండి బయటపడాలనుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు. అండ్ మీరు కొంతమంది ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో మీరు నేర్చుకున్న లెసన్స్ ద్వారా లైఫ్లో ఎలా ఉండాలి, ఇటువంటి పర్సన్స్ నుండి ఎలా బయటపడాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా నేర్చుకుంటున్నారు. చాకచక్యంగా ప్రవర్తిస్తున్నారు ఈ 11 నుండి 20వ తేదీలోపు. ఎదుటి వ్యక్తి ఇలా చేస్తున్నారు నా పట్ల. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, మీ యొక్క మైండ్ అనేది ముందే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంది. ఐ థింక్ పాయింట్ నెంబర్ 3, మీరు మేనిఫెస్టేషన్ చేస్తుండొచ్చు, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, డివైన్తో ఎక్కువగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అంటే భగవంతుడి పైన ఎక్కువగా నమ్మకం ఉంది మీకు. అండ్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ రెండింటిని మెయింటైన్ చేస్తుంటారు, రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుతారు. సో మిమ్మల్ని మీకు ముందుగానే తెలుస్తుంది ఈ పర్సన్ ఎవరు నాకు చీట్ చేయాలని చూస్తున్నారు, బయట ఒక విధంగా మాట్లాడుతున్నారు కానీ వీడి మనసులో ఇంకేదో ఉందబ్బా. సో మిమ్మల్ని ముందుగానే మీరు పసిగట్టగలుగుతున్నారు. అండ్ ఆ పర్సన్తో మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ పర్సన్తో నేను కొంచెం దూరంగా ఉండాలి, ఈ పర్సన్తో నేను ఈ విధంగా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని మీరు ముందుగానే ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ టైప్లో కూడా ఉన్నారు. పాయింట్ నెంబర్ 3, గ్రేట్. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్, డెఫినెట్లీ న్యూ ఆపర్చునిటీస్, డెఫినెట్లీ న్యూ ఐడియాస్. అండ్ ఇక్కడ ఎవరిస్తున్నారు? యూనివర్స్ మీకు అనేది ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే క్లౌడ్స్ నుండి ఒక చెయ్యి అనేది ఇక్కడ మీకు సహాయం చేస్తూ ఉంది. డెఫినెట్లీ యూనివర్స్ అనేది మీకు న్యూ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతుంది, న్యూ బిగినింగ్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను, ఎక్కడైతే ఎండింగ్స్ అనేవి ఉన్నాయో అక్కడే న్యూ బిగినింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ న్యూ బిగినింగ్ అంటే కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారు. కొంతమంది పాస్ట్ వ్యక్తి పూర్తిగా రిఫైన్డ్, అంటే పూర్తిగా మారి తనని తాను మార్చుకొని మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవబోతున్నారు. ఆ పర్సన్తో మళ్ళీ మీ రీఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. ఇట్స్ డెఫినెట్లీ హ్యాపెన్. అండ్ 5 of Wands ఇక్కడ ఏంటంటే మీలో మీరు సంఘర్షణ పడుతున్నారు. అరే నాకు పాస్ట్లో ఇలా జరిగింది, నన్ను ఈ వ్యక్తి ఈ విధంగా మోసం చేస్తున్నాడు, నేను ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నాను, నాకు ఎందుకు జస్టిస్ అనేది లభించలేదు. సో ఈ సంఘర్షణ నుండి బయటికి రండి. దిస్ ఇస్ ద నెగిటివ్ ఎనర్జీ. మీ అంతటి మీరే నెగిటివ్ ఎనర్జీలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నో, ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి మీలో మీరు ఏదైతే సంఘర్షణ పడుతున్నారో ఈ సంఘర్షణ నుండి మీరు బయటకు వస్తారు. ఈ యొక్క 10 daysలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, బయట వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. దిస్ ఇస్ ది ఇన్నర్ వరల్డ్. మీలో జరుగుతున్న సంఘర్షణ ఇది, మీ లోపల జరుగుతున్న సంఘర్షణ ఇది. బయట ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు, అరే నాకు వాడు మోసం చేస్తున్నాడు, నేను వాడితో అడగకపోతే ఎలాగా, నేను వాడితో మాట్లాడకపోతే ఎలాగా, నన్ను ఎందుకు అన్యాయం చేశాడు, నాకెందుకు మోసం చేస్తున్నాడు, నాకెందుకు ఇలా జరిగింది, నేను వాడికి ప్రశ్నిస్తాను. సో ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే డోంట్ డూ దిస్. ఇలాంటి గ్రడ్జెస్ పెట్టుకోవద్దు. యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్, యు ఆర్ లవబుల్ పర్సన్. ఎదుటివాడు అలా చేశారు, ఎదుటివాడు నెగిటివ్ పర్సన్, బట్ యు నాట్. మీరు నెగిటివ్ పర్సన్ అయితే కాదు. సో పాజిటివ్గా ఆలోచించండి. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నో దాన్ని పాజిటివ్గా డీల్ చేయండి. మిమ్మల్ని మీరు నెగిటివ్గా మార్చుకోవద్దు ఎదుటివాడు నెగిటివ్ పర్సన్ అని. అందుకే కదా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి? మీరు న్యూ బిగినింగ్స్ కావాలనుకున్నట్లయితే మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డ్రెస్ ఏదైతే లోటస్ అనేవి ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే ఏంటి? పీస్కి సంబంధించింది, శాంతికి సంబంధించింది. మీ లైఫ్లో మీరు పీస్ఫుల్గా ఉండాలనుకున్నట్లయితే వీటి నుండి దూరంగా ఉండాలి. మీలో అయినా ఉండొచ్చు, బయట లైఫ్లో అయినా ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే మీ లైఫ్లోని ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు, పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ.
సో బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంచండి. కొంతమంది ఇక్కడ మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వెయిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొంతమంది హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉన్నట్లయితే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. అండ్ ఇక్కడ సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటే సెకండ్ మ్యారేజ్ లో కొన్ని గొడవలు ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ నుండి బయటపడతారు, మీకు క్లియరెన్స్ అనేది లభించబోతుంది. కొంతమంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ లో గ్రోత్ అనేది ఉంది. న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఐడియాస్ అనేవి మీకు వస్తాయి. అండ్ మీ యొక్క కెరియర్ లో గ్రోత్ అనేది పెరగబోతుంది. కొత్తగా ఐడియాస్ ని మీరు సృష్టించగలుగుతారు. ఎప్పుడు ఈ బీ ట్రైన్ నుండి బయటపడినప్పుడు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ ఏంటి, మీలో ఉన్న సంఘర్షణ, దిస్ ఇస్ లెఫ్ట్ కార్నర్, దిస్ ఇస్ రైట్ కార్నర్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో డ్యువాలిటీ అనేది ఉంటుంది. ఈవెన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండింటినీ యాక్సెప్ట్ చేయాలి. పాజిటివ్ ఉంటే నాలో ఈ పాజిటివిటీస్ ఉన్నాయి, నెగిటివ్ ఉంటే ఇది కూడా నాలో ఒక భాగమే, బట్ ఈ నెగిటివిటీ నేను ఎలా పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలి, ఆ విధంగా ఆలోచించాలి. సో ఓకే, ఈ యొక్క కన్ఫ్లిక్ట్స్ని మీ లైఫ్లో మీరు ఎండ్ చేసుకున్నట్లయితే, ఈవెన్ మీ యొక్క ఇన్నర్ వరల్డ్ అవ్వచ్చు, బయట వరల్డ్ అవ్వచ్చు, అవుటర్ వరల్డ్ అవ్వచ్చు, ఈ కన్ఫ్లిక్ట్స్ని మీరు ఎండ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ హ్యాపెన్ ఇన్ దిస్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీరు ఒక ఎమోషనల్ బాండింగ్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. న్యూ బాండింగ్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతుంది. న్యూ స్టార్ట్. ఇక్కడ ఎవరైతే సింగిల్గా ఉన్నారో, ఎవరైతే లైఫ్ ఆల్రెడీ ఇన్ కాంటాక్ట్, ఐ మీన్ ఎవరికైతే వివాహం జరిగిపోయింది, ఈవెన్ మ్యారీడ్, వాళ్ళ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్లోకి రాబోతుంది. ఇంతవరకు మీరు దాన్ని మీ లైఫ్లో ఫీల్ అవ్వలేదు, దాన్ని మీరు ఫీల్ అవ్వబోతున్నారు. ఎస్, కొంతమంది లవ్ లేదు, మ్యారేజ్ కాలేదు, సింగిల్. మీరు ఏదైతే లైఫ్లో చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో, సింగిల్ సాటిస్ఫాక్షన్ అంటే మీ అంతటిగా అంటే నేను ఈ మంచి పని చేశాను, మీకు సాటిస్ఫాక్షన్ అనేది, ట్రూలీ సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభిస్తుంది. మీ లైఫ్లో ఇంతవరకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంతవరకు మీరు పొందలేదు. మీ యొక్క ఇండివిజువల్గా మీరు ఏదైనా పని చేశారు, ఆ పనిలో మీరు సక్సెస్ని పొందబోతున్నారు. ఈవెన్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, సక్సెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభించబోతుంది ఈ 10 daysలో. అండ్ ద టెంపరెన్స్ కార్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను, బ్యాలెన్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే వాటర్ అనేది మిక్స్ చేస్తూ ఉన్నారు. సో మీలో ఉన్న నెగిటివ్ అండ్ పాజిటివ్ అయితే ఓకే, నెగిటివ్ ఏదైతే దాన్ని ఎలా పాజిటివ్లో చేంజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా నేను కన్వర్ట్ చేయాలి, దాన్ని నేను ఎలా మార్చుకోవాలి, లైఫ్లో చేంజ్ చేసుకోవాలి, అది మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్, ఎవరైతే పాయింట్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీరేం చెప్పబోతున్నారు? నేను రైట్ కార్నర్ 7 of Swords అండ్ Ace of Pentacles. ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు? కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఎస్, మీరు ఏదైతే కొన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో, ఐ థింక్ నాకు తెలిసి పాయింట్ నెంబర్ 3 మీరు ఒక కన్క్లూజన్, ఒక ముగింపు చెప్పబోతున్నారు మీ లైఫ్లో. నా లైఫ్లో ఇంతవరకు జరిగింది ఓకే, బట్ నౌ ఇప్పుడు వీటిని నేను అలౌ చేయను నా లైఫ్లో, ఈ యొక్క థాట్స్ని నేను అలౌ చేయను, ఈ యొక్క పర్సన్ నేను అలౌ చేయను, ఇది ఒక ప్యాటర్న్ని నేను నా లైఫ్లో అలౌ చేయను, వీటన్నిటిని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక కన్క్లూజన్కి మీ లైఫ్లోకి రాబోతున్నారు, ఒక ముగింపు చెప్పబోతున్నారు. విత్ ఇన్ రీచ్ ఒక క్రిటికల్ సిచ్యువేషన్కి ముగింపు అనేది లభించబోతుంది. ఐ థింక్ నాకు తెలిసి డివోర్స్ అవ్వచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, ప్రాపర్టీ పరంగా అవ్వచ్చు, ఏమైనా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు, కేసెస్ని డీల్ చేస్తున్నట్లయితే దానికి ఒక ముగింపు అనేది మీ యొక్క ఫేవర్లో రాబోతుంది. పాజిటివ్ వే, ఏదైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో దానికి రివార్డ్ అనేది మీకు లభించబోతుంది. యూనివర్స్ తరపున మీకు జడ్జిమెంట్ అనేది లభించబోతుంది, జస్టిస్ అనేది లభించబోతుంది, ఒక ముగింపు అనేది రాబోతుంది, పీస్ఫుల్ రీసొల్యూషన్ అనేది మీ ముందుకు రాబోతుంది ఈ 10 daysలో. ఇంకేం గైడెన్స్ అయిపోతున్నారు? అండ్ ద రైట్ కార్నర్ ఏ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. ఎస్, ఎప్పుడైతే మీరు ఈ సంఘర్షణ నుండి బయటకు వస్తారో, ఈ కాన్ఫ్లిక్ట్స్ నుండి బయటకు వస్తారో, ఆటోమేటిక్గా విన్ కమ్ ఇన్ ఫోర్కాస్ట్. మీ లైఫ్లో మీరు చేంజెస్ని చూడగలుగుతారు. మీ లైఫ్లో ఈవెన్ పాజిటివ్ చేంజెస్ని చూడగలుగుతారు, ఈ నెగిటివ్ చేంజెస్ కాదు, పాజిటివ్ చేంజెస్ని చూడగలుగుతారు. ఎక్కడైతే మీరు ఇంపాసిబుల్ అరే ఈ ప్యాటర్న్లో, ఈ యొక్క సిచ్యువేషన్లో నేను అసలు గెలవలేను, ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్న టైంలో మీరు దాంట్లోనే మీరు విన్ అవ్వగలుగుతారు. అది ఎప్పుడు మీ పైన మీరు పెంచుకున్నవి, మీ లైఫ్లో నెగిటివ్ థాట్స్ని మీరు క్రియేట్ చేసుకో, ఇల్యూషన్ని మీరు క్రియేట్ చేసుకో, అది అసలు కాదు. వీటంటే మీరు ఫుల్ స్టాప్ చెప్పినట్లయితే
మీ లైఫ్లో మీరు దీన్ని చూడగలుగుతారు. అండ్ విన్ ఫోర్కాస్ట్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ మీ పవర్ థాట్ కార్డ్స్ ఏం చెప్తున్నా చూద్దాం. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, మీరేం వినట్లేదు. ఏంటి మీ ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది, కానీ మీరు దాన్ని పెడచమని పెడుతున్నారు, దాన్ని మీరు వినట్లేదు. ఏంటది, ఏం చెప్పబోతుంది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, ఏం మిమ్మల్ని గైడ్ చేస్తుంది? దాన్ని పెడచమని పెట్టడం ద్వారా, దాన్ని మీరు వినకపోవడం ద్వారా మీ లైఫ్లో కొన్ని సైకిల్స్ని ఎండ్ చేయలేకపోతున్నారు. అదే సైకిల్స్లో చిక్కుకొని మిమ్మల్ని మీరు స్టక్ చేసుకుంటున్నారు. ఏంటది, ఏం చెప్పబోతుంది? I accept my uniqueness. Yes. You are a very unique person. There is no competition and no comparison. నేను ఎగ్జాక్ట్ చెప్పాను. మీరు కంపేర్ చేస్తున్నారు, అయ్యో నేను ఎలా చేశాను, నాకు ఎలా చెందలేదు, నేను అలా చేశాను, నాకు ఎంతో కాంపిటీషన్ ఉంది, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకు అది జరగలేదు. For me all different and meant for me that way. I am special and wonderful. I love myself. సెల్ఫ్ లవ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. సెల్ఫ్ లవ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. యాక్సెప్ట్ చేయండి. మీలో ఉన్న యూనిక్నెస్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఎదుటి వాళ్ళ కాదు, ఎదుటివాడు నెగిటివ్ పర్సన్ అవ్వచ్చు, బట్ మీరు కాదు. యూనివర్స్ అక్కడ చెప్తుంది, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్తుంది, బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దాని వెనుకాలే పరిగెడుతుంది. నేను ఇలా చేశాను, నాకు ఇలా కావలేదు, నేను అలా చేశాను, నాకు ఇలా కావలేదు, వాడు అలా చేశాడు కానీ వాడికి అది దక్కింది. నో, వాటి అన్నింటినీ వదిలేయండి. ఈ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వదిలేయండి, మీ సంఘర్షణ వదిలేయండి, మీ పైన మీరు వర్క్ చేయండి. ఇంకేం చెప్పబోతుంది మీ ఇన్నర్ ఇంట్యూషన్, ఇంకేం చెప్తుంది, మీరు వినట్లేదు. ఏంటది మీరు వినాల్సింది? ఓ, ఐఎమ్ విల్లింగ్ లెట్ గో. ఐఎమ్ విల్లింగ్ లెట్ గో. I release others to experience whatever is meaningful to them, and I am free to create that which is meaningful to me. చూడండి, మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, బట్ అది జరగలేదు. సో లెట్ గో, డివైన్, సరెండర్ టు డివైన్. డివైన్కి సరెండర్ చేయండి. లెట్ గో, మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి. ఏదైతే లెట్ గో అంటే పూర్తిగా వదిలేయడం కాదు, పూర్తిగా మర్చిపోవడం ఏం కాదు. లెట్ గో అంటే మీ చేతులు ప్రయత్నాలు చేశారు కానీ జరగలేదు, అది డివైన్కి సరెండర్ అంటే ఆటోమేటిక్గా అది సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి చేరుతుంది. బట్ అప్పటి వరకు ఏం చేయాలి? ఇది సెల్ఫ్ లవ్కి సంబంధించిన కార్డే, ఇది సెల్ఫ్ లవ్కి సంబంధించిన కార్డే. మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. మీ పైన మీరు ఫోకస్ చేయండి, మీ వర్క్ పైన ఫోకస్ చేయండి, మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. తప్పకుండా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. మీరు ఏదైతే లైఫ్లో పొందాలనుకుంటున్నారో వాటిని మీరు పొందుతారు. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ పైల్ నెంబర్ 3. మీకు చాలా మెసేజెస్ లభించింది అనుకుంటున్నాను. అండ్ ఇవి నేను చెప్పిన మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే యువర్ లైఫ్ ఈజ్ డామ్ గుడ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క ఎనర్జీని 666 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. అండ్ కామెంట్లో చెప్పండి, యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్. బాయ్.